తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 24వ ఎపిసోడ్‌కి స్వాగతం. అర్జునుడికి 3 పెళ్ళిళ్ళు, మంచి రొమాంటిక్ కిక్ ఇచ్చే వీడియో. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, పూర్తిగా చూడండి. మంచి రొమాన్స్ ఉంటది. జాగ్రత్త. పద్ధతిగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. అయితే అదేంటి ఇంద్రప్రస్థం అద్భుతంగా నడుస్తుంటది. ఎందుకంటే కొత్త రాజ్యం, కొత్త ప్రజలు, కొత్త సైనికులు, కొత్త రాజులు, కొత్త ఇల్లు, అబ్బా! కొత్త సంసారం అన్నీ కొత్తదనంతో ఇంద్రప్రస్థం దేదీప్యమానంగా ఎదుగుతూ ఉంటది. ప్రజలందరూ సంతోషాలతో ఉంటారు. అలా ఉంటున్న సమయంలో ఇంద్రప్రస్థాన రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేసుకునే ఆవుల మందని దొంగలు పట్టుకొని వెళ్ళిపోతారు. అంటే ఆ యజ్ఞం కోసం ఆవులు, నెయ్యిలు యూజ్ చేసేవి పర్టిక్యులర్‌గా ఆవులు ఉంటాయన్నమాట. సో, ఆవుల్ని మందని దొంగలు పట్టుకొని వెళ్ళిపోతే, ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్స్ లేవు. ఏదైనా రాజ్యంలో ఉన్న రాజుకే చెప్పాలి. ఆ బ్రాహ్మణుడు పరిగెట్టొచ్చి అర్జునుడికి, "అయ్యా! మా ఆవుల మందని యజ్ఞం చేసుకున్న ఆవుల మందని తీసుకెళ్ళిపోతున్నారయ్యా! కాపాడండయ్యా! వాళ్ళ ఊరు పొలిమేరలు దాటిపోతారంటే, నువ్వు ఒక్క నిమిషం ఆగు. నా ధనస్సు పట్టుకొని వస్తానని చెప్పి ధనస్సు కోసం బయలుదేరతారు. బయలుదేరి ఆ ధనస్సు తీసుకుందామని ఎళ్లి ఒక రూమ్ దగ్గరికెళ్లి ఆగిపోతాడు. ఏంటి అంటే ధర్మరాజు, ద్రౌపది ఏకాంత సమయం అయిన రూము. నియమం ఉంది. ఏకాంత సమయం అయినప్పుడు ఆ దరిదాపుల్లోకి గాని, ఆ రూమ్ దగ్గరికి గాని ఎళ్తే 12 నెలలు తీర్థయాత్రలు చేయాలనేసి వెంటనే వెనక్కొచ్చేస్తాడు. నియమం గుర్తొచ్చి. నియమం పెట్టుకున్నారు కదా! ఈళ్ళందరూను. వెనక్కొచ్చేస్తే బ్రాహ్మణుడు అంటారు, "అయ్యా! వాళ్ళ ఊరు పొలిమేరలు దాటుకొని ఆవుల్ని తీసుకెళ్ళిపోతారు. మేము బ్రాహ్మణులం. మాకు మీలా క్షత్రియ ధర్మం లేదు. మీరు క్షత్రియులు. మీరు తప్పు మీరు కాపాడిపోతే నా ఆవులు పోయినట్లే కదా! ఊరు దాటిపోతే ఇంకెవరు పట్టుకుంటారు" అని అంటారు. అంతే కదా! ఇప్పుడు పోలీస్ దగ్గరికెళ్ళి, "సార్ కంప్లెయింట్ రాసుకోండి సార్" అంటే, "పోలీసే నాకు భయమేస్తుందండి" అంటే మరి ఇంకెవరికి మనం చెప్తాం? సో, ఆ సిట్యుయేషన్. సో, అప్పుడు అర్జునుడు అనుకుంటాడు, ఆ క్షత్రియ ధర్మం ప్రకారం నేను ఆ ఆవుల్ని కాపాడాలి. శిక్ష పడితే పడని నిబంధన ఏముంది 12 నెలలే కదండీ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ రూమ్ పక్కనే ఉన్న కర్మాగారంలో నుంచి ధనస్సు తెచ్చుకొని బాణాలేసి వాళ్ళందరితో అంటే ఆళ్ళందరిని బెదిరించి భయపెట్టి ఆ ఆవుల్ని వెనక్కి తీసుకొచ్చి బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు. ఓకే. నా క్షత్రియ ధర్మాన్ని నేను తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు తప్పు చేశాను కాబా! తెలిసి తప్పు చేశాను. శిక్ష అనుభవిద్దామని ధర్మరాజు దగ్గరికెళ్ళి, "అన్నయ్య నువ్వు వదిన ఏకాంత సమయంలో ఉండేటప్పుడు చూడడం జరిగింది. సో, అందుకు గాను నేను 12 నెలలు బ్రహ్మచారి తీర్థయాత్రలకు బయలుదేరతాను." అంటే సంవత్సరం నిబంధనల ప్రకారం అంటే, "ఒరేయ్ పిచ్చి వెధవా! ధర్మరాజు నేను చెప్తున్నాను నువ్వు చేసింది తప్పు కాదు. నువ్వు నీ ధర్మాన్ని కాపాడావు. బ్రాహ్మణుడిని కాపాడావు. నువ్వు 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 హీరోవి" అంటే, "లేదన్నయ్య తప్పు తప్పే. తెలిసి చేశాను తప్పే. రేపు ఇది అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. నిబంధన ప్రకారం నేను తప్పు చేశాను కాబట్టి 12 నెలలు బ్రహ్మచారి తీర్థయాత్రలకు వెళ్తానని" చెప్పి అన్నయ్యకి ఆశీర్వాదం తీసుకొని కిరీటాలు, నగలు, నత్ర అన్నీ తీసేసి కాషాయం కట్టుకొని ముందు బయలుదేరతారు తీర్థయాత్రలు. అంటే 12 నెలలు మొత్తం ఈ భారత ఖండంలో ఉన్న గుళ్ళు, పుణ్యక్షేత్రాలు తిరగడం. అయితే మొట్టమొదటగా గంగాదేవి నది దగ్గరికెళ్ళి, ఇది మన కాశీలో ఉన్నారు కదా! ఆ గంగాదేవి నదిలో స్నానం చేసి బయటకొస్తే శుద్ధవుతదనేసి. నేను ఈ ప్రపంచ యాత్ర 6 సంవత్సరాల క్రితం మొదలు పెట్టక ముందు నేను భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. గంగలోని అన్ని ఘాట్లు తిరిగి గంగా స్నానం కూడా చేశాను. ఆ పుణ్యమే నన్ను కాపాడుతుంది. 6 సంవత్సరాల్లో నేను ఏదైనా ఇబ్బంది ఫేస్ చేశానా చెప్పండి? ఎన్ని దేవుళ్ళ ఆశీర్వాదాలు లేకపోతే ఇదంతా అవుతది ప్రపంచ యాత్ర. అయితే ఆ గంగాదేవి ఆశీర్వాదం తీసుకొని, హారతంతా తీసుకొని హోమం స్టార్ట్ చేస్తాడు. ఎలాగో వచ్చాం కదా అని. ఆ హోమం చేస్తుంటే అగ్నిదేవునికి హోమం చేస్తుంటే ఉలూపి అనే నాగలోకానికి నాగకన్య వచ్చి చూసి అతన్ని ఓం భీం బుష్ అని చెప్పి మాయం చేసేసి తన అంతఃపురానికి అంటే నాగలోకం అంతఃపురానికి తీసుకెళ్ళిపోతుంది. అర్జునుడు హోమం ఎప్పుడులాగే చేసుకుంటారు. చుట్టూ పరిసరాలన్నీ అంతఃపురంలోకి వచ్చేస్తారు. మంత్రం చేసుకొని స్వాహ అని చూస్తే పెద్ద ఇంద్రభవనం అంతఃపురంలో ఉంటాడు. "ఎవరమ్మా నువ్వెవరు? నీ కథ ఏంటి" అంటే, "నేను ఇలా నాగలోకానికి నాగకన్యని. మా లోకంలో నీ కోసం పాటలు, నీ యొక్క గొప్పతనం చెప్తూ ఉంటారు. నిన్ను నా మనసులో ఊహించుకొని అలా ఉంటున్న సమయంలో అదృష్టవశాత్తు గంగా నది ఒడ్డున నువ్వు కనబడ్డావు. నీతో ప్రేమలో పడ్డాను. నాకు మన్మథ జ్వరం సోకింది. కావున నువ్వు ఈ రాత్రి నాతో శృంగారం జరిపి నా కోరిక తీర్చవలసిందిగా కోరుకుంటున్నాను" అని అడుగుతది.
అమ్మా ఉలూపి, నేను మా అన్నకి మాట ఇచ్చాను, 12 నెలలు బ్రహ్మచర్య తీర్థయాత్రలో ఉంటున్నాను. తప్పు అంటే, నాయనా నువ్వు చేసిన తప్పే కాదు, నీ ధర్మాన్ని నువ్వు చేసావు, నాకు అన్నీ తెలుసు ఏం జరిగిందో, ఆవు కథ అంతాన. నువ్వు మంచోడివి, అందులోనే నాకు మన్మథ జ్వరం వచ్చింది. నీలా నేను మనిషిని కాదు, నేను ఒక ప్రాణిని, ఒక పావుని. నువ్వు నా కోరిక తీర్చాలి, లేదంటే నేను మన్మథ జ్వరంతో, చలి జ్వరంతో చచ్చిపోతాను. చచ్చిపోతే ఆ పాపం నీకే తగులుతుంది. ఏ పాపం లేదని చెప్తున్నాను కదా, మేము దేవతలం, మా కోరిక తీర్చు అంటాను. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. హిమాలయ, చలి, అంటార్టికా, ఆర్కిటిక్ చలి ప్రదేశాల్లో ఆడవాళ్ళకి చలి జ్వరం వస్తది. చలి జ్వరం వస్తే అబ్బాయిలు ఆళ్ళతో శృంగారం చేస్తే ఒంట్లో, బాడీలో హీట్ పుడతది. హీట్ పుడతది. అది మీకు చెప్పానా ఆల్రెడీ? సో, అదే రొమాన్స్. అయితే ఆ చలి జ్వరం వస్తది. చలి జ్వరాన్ని అయితే అర్జునుడు తప్పులేదు అంటున్నారు కదా అని చెప్పి, ఆ రాత్రి అక్కడ ఆ నాగలోకంలోని మొత్తం అర్జునుడు, ఉలూపి శృంగారం చేస్తే ఫలితంగా ఉలూపికి, అర్జునుడికి ఒక బాబు పుడతారు. ఆ బాబు పేరు ఎవరికైనా తెలిస్తే క్రిందన కామెంట్ చేయండి. అయితే ఆ బాబుని పట్టుకొని ఉలూపి అంటది, నా కోరిక తీర్చినందుకు గాను జలచరాలు, జలచరాలు, సముద్రం నీకు బానిస అవుతది. అంటే సముద్రంలో ఎప్పుడు నువ్వు విజయుడు అవుతావు అని చెప్పి ఒక వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతది. మళ్ళీ ఈ ఉలూపి, అర్జునుడి కొడుకు ఎప్పుడు వస్తారు అనేది నాకు తెలిసి కురుక్షేత్రం అయిపోయాక వస్తారు. అర్జునుడు చచ్చిపోయేటప్పుడు వస్తారు నాగమ్మని పట్టుకొని. బావుంటది. వీళ్ళ భార్య కాపాడుతది. అర్జునుడికి ఇప్పుడు 4 ఇద్దరు భార్యలు అయిపోయారు. ఇంకా ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యల గురించి చెప్తాను. మొత్తం అర్జునుడికి 4 భార్యలు. సో, అక్కడి నుంచి ఇంకా అలా తీర్థయాత్రలు, కాశీ నుంచి ప్రయాగ తీర్థయాత్రలు మొత్తం అన్నీ అన్నీ తిరుగుతూ ఉంటారు అలాగా. ఆల్ ఇండియా ట్రిప్‌లో మేము ఎలా తిరిగామో అలాగా. అలాగా అన్నీ తిరుక్కుంటూ ఒక నది దగ్గరికి వస్తారు. సో, ఒక నది దగ్గరికొచ్చి స్నానం చేసి స్నానంకెళ్తుంటే అక్కడ స్వామి వాళ్ళంటారు, "ఆ నదిలో భయంకరమైన మొసళ్ళుంటాయి. ఎవరెళ్ళినా తినేస్తాయి" అంటే, నాకేం అవ్వదని చెప్పి ఎళ్తారు. అప్పటిలాగా మొసళ్ళు పట్టుకుంటది. ఆ కాలు పట్టుకోగానే ఆ మొసలిని తీసుకెళ్ళి నేలకేసి కొడితే ఆ అమ్మాయి, ఆ మొసలి మనిషి కింద అయిపోతది. మనిషి కింద అయిపోతే ఏంటంటే, నా ఫ్యామిలీ అంతా ఇలా మొసలి రూపంలో, శాపంలో ఉన్నాం, ఆళ్ళందరిని కాపాడవా, మనుషుల్ని చేయవా అంటే, ఎళ్తాడు. మొత్తం అందరిని మనుషులు చేస్తారు. నీకు విజయం కలుగుతుంది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరిస్తాను, మొసళ్ళు దీవిస్తాయి. ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయారా బాబు అనుకోని అలా ముందుకెళ్తారు. ఇంకా తీర్థయాత్రలకు వెళ్తూ అప్పటికి 12 నెలలు అయిపోతాయి. మొత్తం తీర్థయాత్రలన్నీ కంప్లీట్ చేసేసుకుంటారు. కంప్లీట్ చేసేసుకుంటే, ఇదేంటి తీర్థయాత్రలు అయిపోయి మొసళ్ళు చూస్తే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తా అన్నారు, నాకేంటి పెళ్ళి అవ్వదని పెళ్ళో అనుకోని వెళ్తుంటే చిత్రాంగద రాజ్యానికొస్తారు. చిత్రాంగద రాజ్యంలో చిత్రాంగ రాజు ఉంటారు. చిత్రాంగ రాజుకి చిత్రాంగ కూతురే ఉంటది. ఆ కూతుర్ని చూసి మనసులో పడతాడు. ఈ అమ్మాయితో పెళ్ళైతే బాగున్ను అనుకునే సమయంలోని ఆ చిత్రాంగద రాజు అంటాడు, "నువ్వెవరివి?" అంటే, ఇలాగ సో అండ్ సో నేను అర్జున్. అమ్మో బాబోయ్! అర్జునుడా? నాయనా మా వంశానికి పిల్లలు లేరు. మాకు మా వంశాంకురం లేరు. వంశాంకురం ఉంటేనే ఈ రాజ్యం నిలబడతది. నాకొక్క కోరికుంది. నా కూతురు నీకిష్టమైతే గనక పెళ్లి చేసుకొని నాకొక బాబునిచ్చేస్తే చాలు. నాకింకేం వద్దు. మా వంశాంకురం కింద నిలబెట్టుకుంటాము అని అంటాడు. అంటే ఎళ్ళే రకం వచ్చేసి ఉండిపోమని. అలా ఎలాగవుతది? నీ కోరిక నేను తీరుస్తానని చెప్పి ఆ చిత్రాంగదతో సంసారం చేసి ఒక బాబుని కానీ ఆయనకిస్తారు. ఆయన బభ్రువాహనుడు. అర్జునుడిని చంపేస్తాడు. భలేగుంటది. ఇదెప్పుడు వస్తదంటే ఇంకా బోలెడు రోజులుంది భారత కాలం. 100 రోజుల తర్వాత నాకు తెలిసి కురుక్షేత్రం అయిపోయాక వస్తది. 120 ఎపిసోడ్ అయ్యుండొచ్చు. ఓకే. ఈ బభ్రువాహనుడు క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి. బభ్రువాహనుడు చిత్రాంగి తల్లి. ఓకే. మర్చిపోకండి. అయితే బాబుని వచ్చాక మరి నియమం ప్రకారం బాబుని ఆ రాజ్యానికి రాజుని చెయ్యాలి అది. సో, మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పెళ్లి అయినట్లయి కండిషన్‌తో పెళ్ళయింది. అలా కాదు. పెళ్ళంటే భార్య, పిల్లలు అలా ఉండాలి. అయితే వెళ్తూ సుభద్ర కోసం విని, సుభద్ర అంటే శ్రీకృష్ణుడు నన్ను బావా అంటాడు. సుభద్ర శ్రీకృష్ణుడి చెల్లి. అలాంటి శ్రీకృష్ణుడు చెల్లికి మొగుడైతే ఎంత బావుంటదో అని మనసులో అనుకుంటే తదాస్తుని ఆకాశంలో నుంచి శ్రీకృష్ణుడు అంటాడు. శ్రీకృష్ణుడికి అన్నీ తెలుసు. అయితే శ్రీకృష్ణుడిని ఎదిరించి, బావని ఎదిరించి నేను పెళ్లి చేసుకుంటే నా ప్రాణం తీసేస్తాడు. శ్రీకృష్ణుడిని ప్రార్థించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి, బావే కదా! ఇద్దరు మంచి బాండింగ్ ఉంది. అయితే ద్వారకకి కొంచెం దూరంలో ఉన్న గుహలోకెళ్ళి తపస్సు చేస్తాడు. శ్రీకృష్ణ పిలిస్తే వస్తాడు. కానీ పద్ధతిగా తపస్సు చేస్తే శ్రీకృష్ణ పలుకుతాడు. "ఏం కావాలి నాయనా కోరిక" అంటే, "మీ చెల్లి కావాలి. మీ చెల్లితో పెళ్లి జరగాలి" అంటారు.
తదాస్తు సుభద్ర నీకే ఇస్తాను, కాకపోతే కొన్ని నాటకాలు ఆడాల్సి ఉంటుంది, ఆడుతావా అంటే సుభద్ర కోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు. అయితే ఇక్కడ సన్యాసి స్వామీజీ రూపంలో ఈ గుహలోనే ఉండు, తర్వాత దంతా నేను నడిపిస్తాను కదా అంటాడు. అలాగే అంటాడు. అయితే వాళ్ళ అన్నయ్య బలరాముడు ఉంటాడు కదా ఆ ద్వారకలోని, యదువంశుల రాజులు, యాదవులందరికీ రాజు. అయితే ఏమంటారంటే, అనియా మన ఊరికి పెద్ద స్వామీజీ వచ్చారట, ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు అని. అది పెద్ద ఫేమస్ అయిపోతుంది. ఆ స్వామీజీ ఎవరు అలా తపస్సు చేసుకుంటూనే ఉంటారట, గెడ్డాలు అబ్బి ఏం తేజస్సు, పెద్ద పవర్ఫుల్ స్వామీజీ అని ఊళ్ళో అందరూ గుంపులుగా వెళ్తారు. సుభద్ర కూడా వెళ్ళేసి వస్తుంది. అయితే అయిపోయింది, అంత హ్యాపీగానే జరుగుతుంది. అయితే బలరాముడికి స్వామీజీలన్నా సన్యాసులన్నా పిచ్చి, దైవభక్తి ఎక్కువ. అయితే అయితే దాదా అని చెప్పి వెళ్తారు. అయితే బలరాముడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు. స్వామివారు మీరు ఎంత గొప్పగా ఉన్నారండి, మీరు ఎన్నెన్ని దేశాలు తిరిగారండి అన్నీ బలరాముడు అడుగుతాడు, అన్నీ చదువుతారు. స్వామివారు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఈ వర్షాకాలంలో మీరు గుహలో ఉండి తపస్సు చేసుకునే కన్నా మా అంతఃపురానికి వచ్చేయండి అంటారు. ఎందుకంటే వర్షాకాలంలో పురుగులు గట్ట ఉంటాయి, వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఉండవు కదా, నడుచుకొని వెళ్ళేటప్పుడు ఆ స్వాములు వాళ్ళు పురుగులను చంపేస్తారని చెప్పి ఆ వర్షాకాలం అన్నాళ్ళు వాళ్ళు ఒక గుహలోనే ఎక్కడో ఒక దగ్గర ఉండి తపస్సు చేస్తారు. అది స్వాముల వాళ్ళకి ఆనవాయితీ. అయితే ఈ వర్షాకాలం మా ఇంట్లో ఉండండి అని చెప్పి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మన సుభద్ర అంతఃపురంలోనే పెడతారు. ఎందుకంటే స్వాములూరు కదా, స్వాములూరు ఏం చేస్తారు, నా కూతుర్ని అందరు సన్యాసి కదా, అక్కడే పెడతారు. పెట్టి సుభద్ర చెప్తారు, అదిగో స్వామివారికి రోజు పాదసేవ పూజలు అన్నీ చేసి ఆ సపర్యాలు చెయ్యమ్మా అని అసిస్టెంట్గా పెడతారు. రోజు సుభద్ర ఎప్పుడు కాలు పట్టడం అన్ని సేవలన్నీ చేస్తుంది. సేవలన్నీ చూస్తే మనోడు నకిలీ స్వామీజీ కదా, అలాగా చూస్తూనే ఉంటారు అర్జునుడు, లుక్కులు. సుభద్ర అనుకుంటుంది స్వామిలో రేటు నన్ను అలా చూస్తుండని. ఒకరోజు అంటుంది స్వామిలోని, స్వామి మీ చూపులు అస్సలు బాగోలేవండి, మీరు చూస్తే గొప్ప స్వామీజీ అని మా నాన్న అన్నారు, మీరు చూస్తే రోజు నన్ను అదో రకంగా చూస్తున్నారు, ఏదో తేడా కొడుతుంది స్వామి అంటే, ఏం లేదు అంటారు. రోజు చూస్తున్న కళ్ళకి అర్థం అవ్వదు, ఆ కళ్ళల్లో కామం మైకు అన్నీ కనబడితే సుభద్రకు డౌట్ వస్తుంది, కొంప తీసి అర్జున్లాగే ఉన్నాడు, మారువేషంలో వచ్చి ఉంటారు, ట్రై చేద్దాం తప్పు లేదని చెప్పి ఒకరోజు కాలు పడుతూ స్వామి మీరు ఇంద్రప్రస్థానం వెళ్ళారేంటి ఎప్పుడైనా అంటే, ఎందుకు వెళ్ళలేదు, ఇప్పటికే ఇన్నిసార్లు వెళ్ళాను అంటారు. అక్కడ అర్జునుడు చూసారా అంటే దొరికిపోతాడు. చూశాను, ఎలా ఉంటాడంటే హీరోలా ఉంటారు అంటే, నాకు అర్జున్తో పెళ్లి జరగాలని దీవించరా అంటది. ఇంకా బయటపడిపోయింది అమ్మ. ఇప్పుడు అమ్మాయే బయటపడిపోయాక అబ్బాయి ఆగుతారా, గెడ్డం తీసి నేనే అర్జున్ని, నీకోసమే వచ్చాను, మారువేషంలో వచ్చాను, నడు ఇప్పుడే పెళ్లి చేసుకుంటాం, గార్డనర్ వివాహం అంటారు, అంటే ఎత్తుకుపోయే వివాహం అంటారు. ఇంకేమైనా ఉందా, మా నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, బలరాముడు నాగలు ఉంటుంది, మా నాన్న దగ్గర నాగలతో కొట్టాడంటే నీకు మీ అంత లేదులే, ఇక్కడ తోపు అర్జునుడు ఈ ధనుర్ధారిని అసలు ఓడించేవాడు ఎవరు లేదులే అంటే, లేదు అంటే, బాబు శ్రీకృష్ణుడు పరమాత్ముడు ఆశీర్వాదంతోనే నేను వచ్చాను, పెళ్లి చేసుకుని లేచిపోదాం అని చెప్పి ప్లాన్ వేస్తారు, ఒప్పుకుంటారు అంతా. కాకపోతే ఆ బలరాముడు ఉంటే అవ్వదు. సో త్వరలో బలరాముడు ఒక ఫంక్షన్కి వెళ్తాడు, అంటే ఫంక్షన్ టైపు. ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనం ఇలా పెళ్లి చేసుకొని లేచిపోదామని అనుకుంటాడు. బలరాముడు వాళ్ళ వైఫ్ అంతా మొత్తం గ్యాంగ్ అంతా గేటు దాటిపోయి ద్వారక దాటిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోతే వీళ్ళు పెళ్లి చేసేసుకొని గుర్రం ఎక్కి వీళ్ళు బయలుదేరిపోతారు ఇంద్రప్రస్థానానికి. ప్రజలందరూ గేట్ కీపర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, అమ్మో అర్జునుడు లేపుకెళ్ళిపోతున్నారు బాబు మన సుభద్రని అని చెప్పి పరిగెట్టి ఊరు అరుచుకుంటూ బలరాముడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ లీక్ చేసేస్తారు. ఏంటి అర్జునుడు వచ్చారండి, వచ్చేసి మన సుభద్రని లేపుకెళ్ళిపోతారంటే, ఓరి క్షత్రియులు మా క్షత్రియుడు అర్జునుడు నీకు ఎంత పొగరు, పెద్దలను గౌరవం లేకుండా లేపుకుపోతావా, నీ ప్రతాపం చూపిస్తాను మొత్తం యాదవరాజులందరినీ గ్యాదర్ చేసి కంప్లైంట్ చేసి అర్జునుడి మీదకి యుద్ధంకి వెళ్దాము, మొత్తం అర్జున్ని ఓడిద్దామని చెప్పి మొత్తం గ్యాంగ్ అందరూ బయలుదేరితే శ్రీకృష్ణుడు అంటారు, అన్నయ్య పెళ్ళి అయిపోయింది, అవ్వకపోతే మనం ఏదైనా చేయాలి, అమ్మాయికి ఇష్టం ఉండి వెళ్ళిపోయింది, లేచిపోయిన అమ్మాయిని మనం ఏం చేస్తాం, వెళ్ళిపోయారు వాళ్ళు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు, పెద్దవాళ్ళగా మనం దీవిద్దాం. ఆయన అర్జునుడు ఎంత తోపో మనకు తెలుసు, అర్జున్ని అస్త్రశస్త్రాల ముందు మనం నిలబడగలమా, మనకే సిగ్గుచేటు, అర్జున్ చూసావు కదా, మనం మంచి పనే చేయాలి అంతేనంటావా అంటే, ఏం కాదు
ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళకి మంచి చేసుకొని మనం వచ్చేద్దాం అని చెప్తారు. ఇంకా లేచిపోయిన కూతురు మళ్ళీ రాదు, పరువు పోతుంది అని చెప్పి ఇష్టపడే వెళ్ళింది. అందులోనే అవతల వాడు హీరో అర్జునుడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, బలరాముడు అన్నీ ఆలోచించుకొని శ్రీకృష్ణుడు చెప్పినట్లు నడుచుకుందాం అని చెప్పేస్తారు. అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. ఈ వీడియో రేపు ఏం జరిగింది, ద్రౌపది ఎలా రిసీవ్ చేసుకుంది, ద్రౌపది ఏ వరం ఇచ్చింది, అభిమన్యుడు ఎలా పుట్టాడని రేపు చెప్తాను. పొద్దున్న 6 గంటలు లెగిచాను, ఎందుకంటే ఈరోజు నాకు 16 గంటల ప్రయాణం ఉంది. లేచి ఈ వీడియో చేసి బస్సులో ఎడిటింగ్ చేసి ఆ బస్సులోనే అప్లోడ్ చేసేస్తాను. ప్రయాణం ఉంది నాకు. ఇప్పుడు ఏం చేస్తాం, లోక సంచారం చేస్తూనే ఉన్నాం. రండి.